అండి, ఇవాళ నేను కరివేపాకు చికెన్ చేసేద్దామని చెప్పి చికెన్ని చక్కగా ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, కరివేపాకు వేసి ఉడికించుకున్నాను అనమాట. ఈలోపు ఇక్కడ చూసారా, జీలకర్ర, సోంపు, యాలుకలు, రాతిపూత అండ్ అలాగే మిరియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా దోరగా వేయించుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు కూడా చక్కగా వాష్ చేసి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను. ఇవన్నీ ఎక్కడ మాడిపోకూడదు అనమాట. ఇప్పుడు ఇది ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్లో చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అండ్ చికెన్ ఉడికించుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలన్నమాట, పచ్చివాసన రాకూడదు. ఎప్పుడైనా సరే చికెన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. అండ్ చికెన్ బాగా మనకు ఫ్రై అయ్యింది అని అనుకున్నప్పుడు కరివేపాకు పౌడర్ వేసేసుకోవాలి. చికెన్ని మూత పెట్టి ఉడికించుకోకపోతే పీసెస్ చాలా డ్రై అయిపోతాయి. చివరిగా కారపొడి, ధనియాల పొడి వేసేసుకుంటే మన కరివేపాకు చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కరివేపాకు చికెన్ని ట్రై చేయండి. కరివేపాకు చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.